ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 30వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, ఆదివారం. తిథి చైత్ర శుద్ధ పాఠ్యమి, మధ్యాహ్నం 2:44 వరకు. నక్షత్రం రేవతి, సాయంత్రం 6:43 వరకు. వర్జ్యం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:28 నుంచి 3:15 వరకు. అమృతకాలం సాయంత్రం 2:27 నుంచి 3:52 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:10. సూర్యాస్తమయం సాయంత్రం 6:08. ఈ రోజు విశేషం ఉగాది చైత్ర నవరాత్రులు ప్రారంభం. ఉగాది అంటే యుగాది, అంటే యుగం ప్రారంభమైన రోజు. ప్రతి సంవత్సరానికి ప్రత్యేకమైన పేరు ఉంటుంది. తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఉగాది పండుగ నాడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకునే విధానం, పూజా సమయాలు, చేయాల్సిన పనులు, చెయ్యకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 1న కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ తెలుగువారికి మాత్రం ఉగాది నుంచి కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. తెలుగు మాసాల ప్రకారం చైత్ర పాఠ్యమి నాడు వచ్చే ఉగాది పండుగ నుంచే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మిగతా పండుగలతో పోలిస్తే ఉగాదికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పర్వదినం నాడు ఖచ్చితంగా ఉగాది పచ్చడి సేవిస్తారు. షడ్రుచుల మిళితమైన ఈ పచ్చడి మన జీవితంలో వచ్చే భావోద్వేగాలకు ప్రతిరూపం. అలాగే ఉగాది నాడు ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పూజా సమయం శుభముహూర్తం ఉదయం 5 గంటల నుంచి 7:30 వరకు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు. అలాగే ఈ ఉగాది పర్వదినాన చేయాల్సిన, చెయ్యకూడని పనుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఉగాది పర్వదినాన కొన్ని పనులు అస్సలు చేయకూడదు, లేదంటే దురదృష్టం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు. ఉగాది రోజును శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజు సాయంత్రం చీపురు పట్టి ఊడవకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లోకి వచ్చే సంపద బయటకు పోతుందని చెబుతారు. గొడవలు, వాగ్వాదాలు చేయడం లాంటివి చేయకూడదు. రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకు నగదు అప్పు ఇవ్వడం కూడా చేయకూడదు. ఈ పని నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇంట్లోని పాత వస్తువులను ఉగాది ముందు రోజు తొలగించడం మంచిది. ఈ రోజు ఉదయం వాటిని విసిరేయడం లేదా కాల్చడం వంటివి చేయకూడదు. ఇది ఇంటి సంపదను నాశనం చేసినట్లు భావిస్తారు. మాంసాహారం తినడం లేదా మద్యం సేవించడం చేయకూడదు. జుట్టు కత్తిరించడం లేదా గోళ్లు కత్తిరించడం కూడా చేయకూడదు. ఇది శుభ శక్తిని తగ్గిస్తుందని నమ్ముతారు. ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులు: బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి, పళ్ళు తోముకోవాలి, స్నానం చేయాలి, నువ్వుల నూనెతో ఒళ్లంతా నలుగు పెట్టుకుని స్నానం చేయాలి, నూతన వస్త్రాలు ధరించాలి, బొట్టు పెట్టుకోవాలి, పాత చిరిగిన బట్టలు వేసుకోకూడదు. కొత్త బట్టలు మంగళకరం. కొత్త సంవత్సరం ప్రారంభం కావున ఇంటింటా ధ్వజావరోహణం చేయాలి. కాషాయ జెండాను ఎగురవేయాలి. వేప చిగురు తినాలి. అలాగే కాలాన్ని ఎవ్వరూ ఆపలేరు. దానికి ఎదురెళ్లడం ఎవరికీ సాధ్యపడే విషయం కాదు. పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు 60, తెలుగు మాసాలు 12. మాసం అంటే నెల అని అర్థం. తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజున, అంటే పాఠ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఆ రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది, దాని విశిష్టత ఏంటి మొదలగు విషయాలను ఒక్కసారి తెలుసుకుందాం. ఉగాది అంటే యుగానికి ప్రారంభం. యుగం ప్లస్ ఆది, యుగాది. ఇది కాస్త కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. అంటే ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండుగగా మారింది. ఈ ఏడాది అంటే క్రోధినామ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. ఆ తర్వాత మార్చి 30 నుంచి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఉగాది పండుగ రోజు కొన్ని ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం ఉంటుంది. దీని ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, పంటలు ఎలా పండుతాయి, ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుంది, దేశంలో జరిగే విశేషాలు, వర్షాలు ఎలా పడతాయి, ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తారు.
వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలు తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అనే అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్కు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఈ రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాదని అంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడనేది కూడా ప్రచారంలో ఉంది. కాలగమనంలో మరో ఏడాది కలిసిపోనుంది. ఈ 2025 మార్చి 30 నుంచి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఉగాది పండుగ వస్తుందంటే చాలు హిందువులందరూ కొత్త ఏడాదిలో ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఎంత సంపాదన ఉంటుంది, ఖర్చు ఏ మేరకు చేయాల్సి వస్తుంది, మనల్ని గౌరవించే వారి శాతం ఎంత, అవమానించేవారు ఎందరున్నారు, కొత్త సంవత్సరంలో ఏ రాశి వారి జీవితం ఎలా సాగిపోతుంది, కష్ట సుఖాలు ఎలా ఉన్నాయి, ఇలా అన్ని లెక్కలు వేసుకుంటారు. పంచాంగకర్తలు తెలిపిన వివరాల ప్రకారం విశ్వావసునామ సంవత్సరంలో 12 రాశుల వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 2. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 3, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి, అధికారుల ప్రశంసలు ఉంటాయి, అభివృద్ధిని సాధిస్తారు, అవసరాలకు ధనం అందుతుంది, క్రమంగా విఘ్నాలు కలుగుతాయి, వ్యాపార బలం పెరుగుతుంది, ఆశయ సాధనలో పురోగతి ఉంటుంది, భవిష్యత్తు శుభప్రదం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి, పరిస్థితులు అనుకూలిస్తాయి, పనుల్లో ఏకాగ్రతను పెంచండి, కుటుంబ సభ్యుల నుంచి సహాయం అందుతుంది, ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది, కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి, ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి, రాదు అనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది, ముఖ్యమైన పనుల్లో మిత్రులు సహాయపడతారు, శుభవార్తను వింటారు, విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు, ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్లను సంప్రదించడం మంచిది, సమిష్టి నిర్ణయాలు అనుకూలిస్తాయి, మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి, ఆర్థికంగా బాగుంటుంది, పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు, వ్యాపారం లాభసాటిగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి, అయితే జాగ్రత్త అవసరం, రాజకీయ పనులు అనుకూలిస్తాయి, విద్యార్థులు చదువులో రాణిస్తారు, ప్రయాణాలు కలిసి వస్తాయి, తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి,
ఉద్యోగులకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. నలుగురి సహకారం లభిస్తుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్యాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల ద్వారా పనులు నెరవేరుతాయి. వాహనం మూలంగా కార్య సాఫల్యత ఉంటుంది. పట్టుదలతో పనులు చేస్తారు. బయట ఖర్చులు పెరుగుతాయి. కొన్ని శుభకార్యాలకు ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగులకు పనిభారం తగ్గనుంది. ఆంజనేయ స్వామి ధ్యానం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు రాశి వారికి పనులు సకాలంలో పూర్తవుతాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో మిశ్రమ కాలం నడుస్తోంది. పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. ధనలాభం సూచిస్తుంది. ఒత్తిళ్లను అధిగమిస్తారు. కొందరి వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. విందు వినోదాల్లో కాలం సాగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా గుర్తింపు లభిస్తుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో అదనపు బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లల నుంచి తీపి కబురు అందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదు. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగులు అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకోవడం మంచిది. అధికారులతో స్నేహంగా ఉంటారు. ఈ రోజు మీరు మీ సహజమైన మనస్సు ద్వారా నియంత్రణ సాధిస్తారు. ఇతరులకు బాధ కలిగించే విధంగా మీ భావాలు ఉండకూడదని గ్రహిస్తారు. ధ్యానం చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. వాహనాల మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు సంయమనంతో పరిష్కరించుకోవడం అవసరం. డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు రాశి వారు కాలానుగుణంగా వ్యవహరించండి. ఓర్పుతో వ్యవహరించాలి. ముఖ్య కార్యాల్లో జాగ్రత్త అవసరం. దేనికి తొందరపడవద్దు. ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది. సరైన ప్రణాళిక ఉండాలి. కుటుంబ సభ్యుల సలహా పనిచేస్తుంది. ఆర్థిక సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. చెడు ఆలోచనలు రాకుండా దైవ ధ్యానం చేయండి. సంక్లిష్టమైన స్థితి నుంచి ప్రగతి వైపు అడుగులు వేస్తారు. ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేస్తారు. ఆదాయంలో ఆశించిన స్థాయిలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో మీకు హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పెళ్లి సంబంధం విషయంలో కొద్దిగా మాట పట్టింపులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తాయి. ప్రేమలో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. సుఖ సంతోషాలు ఉన్నాయి. అపార్థాలకు తావివ్వకండి. శుభం జరుగుతుంది. అవసరాలకు ధనం లభిస్తుంది. ఖర్చు అధికమవుతుంది. విద్యార్థులు చదువులు రాణిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త దుస్తులు వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. మీ వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు శ్రీరామ ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈ రోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు శీఘ్ర విజయం లభిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. అదృష్ట యోగం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. సంకల్పం నెరవేరుతుంది. వ్యాపార బలం ఉంది. ఆత్మవిశ్వాసం బంగారు భవిష్యత్తునిస్తుంది. అపార్థాలకు తావివ్వకూడదు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కీర్తి పెరుగుతుంది. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభయోగాలు ఉన్నాయి. ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఒక పనిలో లాభం పొందుతారు. అధికారులను మెప్పిస్తారు. కొన్ని విషయాల్లో మిత్రుల ప్రమేయం అవసరం. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పడం వల్ల ఇబ్బంది పడతారు. ఇస్తానన్న డబ్బును వాయిదా వేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
బంధువులతో విభేదాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భార్య పిల్లలతో హాయిగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కార్మికులు కర్షకులకు కలిసి వస్తుంది. ఈ రోజు మీకు అదృష్టం కలిసి రానుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు వారి శ్రమకు తగ్గ గుర్తింపు లభించదు. మీకు కావాల్సింది దొరుకుతుందనే ఆశాభావంతో గడుపుతారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేయస్సు పెరుగుతుంది. చక్కటి శుభాలు ఉన్నాయి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. లక్ష్యం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్నది సాధించే వరకు శ్రమిస్తూనే ఉండాలి. బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టదైవ స్మరణతో శక్తి లభిస్తుంది. లక్ష్యం మీద దృష్టి పెట్టండి. పరీక్షా కాలంగా అనిపించినా అనుకున్నది దక్కుతుంది. చివరి వరకు ప్రయత్నం చేయండి. విజయం మీదే. సాహసోపేతమైన నిర్ణయం ఒకటి తీసుకుంటారు. అనుకోని ధన వ్యయం ఉంటుంది. ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విధి నిర్వహణలో భాగంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో దూసుకువెళ్తారు. ఆరోగ్యం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వ్యాపార యోగం ఉంది. అపనిందలు మోపేవారు ఉంటారు. కొత్త స్నేహాలు మీ దారిలోకి రానున్నాయి. కొందరు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడనుంది. వారు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. మీరు వారితో బంధం కోసం ఒక యాత్రను కూడా ప్లాన్ చేయవచ్చు. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఉద్యోగులు శ్రమను నమ్ముకొని పనిచేయాల్సి ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహం పెరుగుతుంది. పదోన్నతి ద్వారా బదిలీ అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అనేక మార్గాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. స్వయం కృషితో పైకి వస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. పట్టు సడలకుండా పనిచేయండి. లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా శుభకాలం. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి. కాదు అనుకున్న ఒక పని పూర్తవుతుంది. ముఖ్య వ్యక్తుల నుంచి తగినంత సహకారం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. ఇంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ ఒత్తిడి ఉంటాయి. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఐటీ తదితర వృత్తి నిపుణులకు సమయం చాలా బాగుంది. స్వల్ప అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఖ్యాతి లభిస్తుంది. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. మీరు దేనినైనా సందేహిస్తుంటే ఈ రోజు స్వయంగా మీరే తనిఖీ చేసుకోండి. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని మీకు అనిపించవచ్చు. స్వయంగా పరిశీలిస్తే మీ సందేహం తొలగిపోయి పరిష్కారం సైతం దొరుకుతుంది. మీరు ఈరోజు అన్ని విషయాల గురించి మీ భావాల్ని వ్యక్తం చేయనున్నారు. కుటుంబంతో హాయిగా గడుపుతారు. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. మనశ్శాంతి కోసం ఆదిత్య హృదయం చదవండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు రాశి వారు సహనంతో పనులు పూర్తి చేస్తారు. విజయావకాశాలు పెరుగుతాయి. నిరంతర కృషి చాలా ముఖ్యం. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి. బుద్ధి బలంతో అధిగమించాలి. ఓర్పుతో లక్ష్యాన్ని చేరండి.
మధ్యలో ఆపితే తిరిగి ప్రారంభించడం కష్టం. శత్రువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఏది కోరుకుంటే అది లభిస్తుంది. మంచిని అధికంగా కోరుకోండి. అదృష్టం వరిస్తుంది. వ్యతిరేకతల నుంచి బయటపడతారు. గతంలో కాని పనులు ఇప్పుడు పరిష్కారం అవుతాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితుల వల్ల కొద్దిగా నష్టపోతారు. పొదుపు సూత్రాలను పాటిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి ఈ రోజు ఆశాజనకంగా ఉండనుంది. డబ్బుకు సంబంధించి మీకు శుభవార్త కూడా అందుతుంది. అయితే అవసరమైన చోటే డబ్బును ఖర్చు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో సమస్య తప్పదు. ఆదా చేయడం మీకు మేలు చేయనుంది. దైవ చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. విద్యార్థులు రాణిస్తారు. స్నేహితులు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనసు నిలపండి. ప్రయాణాలు లాభదాయకంగా ఉల్లాసంగా ఉంటాయి. సహోద్యోగులతో అనుబంధం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారంతో ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అనుభవజ్ఞుల సహకారం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారిని ధైర్యం రక్షిస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో శ్రమ ఉంటుంది. ఏకాగ్రతతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి. మనస్సు మళ్లించేవారు ఉంటారు. పట్టుదల సడలకుండా చూసుకోవాలి. ఈ రోజు ఆదివారం ఒత్తిడిని జయించి విజయాన్ని పొందుతారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. అడుగడుగునా విఘ్నాలు ఉన్న స్పష్టమైన ప్రణాళికలతో ఆపదలు దూరమవుతాయి. దైవ బలం కాపాడుతుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. కుటుంబ పరంగా కొద్దిగా మనశ్శాంతి లోపిస్తుంది. బంధువులతో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన పనుల్లో స్నేహితులు సహాయంగా ఉంటారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో అసంతృప్తి తలెత్తుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు పాటించండి. ఈ రోజు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో దానిపై ముందడుగు వేస్తారు. కొందరు మీతో మాట్లాడటానికి ప్రయత్నించవచ్చు. అయితే మీ అభిప్రాయాల్ని వారికి స్పష్టంగా చెబుతారు. ఇతరులు చెప్పే వాటిని విస్మరించడానికి ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని సంతోషకరమైన స్థితిలో ఉంచుతుంది. ఆకస్మిక ప్రయాణాల కారణంగా రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉత్పాదన సంతృప్తిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పై చదువులకు అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. సమయానుకూల నిర్ణయాలతో కొంత కలిసి వస్తుంది. ఖర్చుల నియంత్రణ, పనుల్లో పట్టుదల అవసరం. నవగ్రహ స్తోత్రం చదివితే శుభం జరుగుతుంది. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారు శాంత చిత్తంతో పనులు ప్రారంభించండి. అద్భుతమైన విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపార లాభం ఉంటుంది. పట్టు విడుపులతో వ్యవహరించాలి. ఎటు చూసినా అదృష్టమే గోచరిస్తోంది. నిదానంగా ఒక్కొక్కటి సాధించండి. శత్రు దోషం తొలగుతుంది. శుభవార్తను వింటారు. ధైర్యంగా చేసే పనుల్లో మాత్రమే విజయం లభిస్తుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. కుటుంబంతో చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ కాస్తంత ఓర్పు సహనాలతో వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించడం వల్ల మంచి జరుగుతుంది. మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. విందులు వినోదాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఎవరు ఇబ్బంది కలిగించినా సహనంతో ముందడుగు వేయండి. పట్టుదలతో పనిచేసి లాభాలు ఆర్జిస్తారు. ప్రశాంతత చేకూరుతుంది. వివాదాలు ఉంటాయి. మౌనం వహిస్తే ఏ సమస్య రాదు. ఈ రోజు చాలా మార్పులను గమనిస్తారు. అయితే చింతించవలసిన అవసరం లేదని గ్రహించండి. మీ కార్యాలయంలో అభివృద్ధిని మీరు గమనించవచ్చు. మీరు కొంతమంది వ్యక్తులతో కష్టపడి పనిచేసినట్లయితే అందుకు తగిన ప్రతిఫలం లభించడానికి బీజం పడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులతో వివాదాలకు వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి.
కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి. అవసరాలను దృష్టిలో ఉంచుకుని కష్టపడితే లక్ష్యాన్ని చేరతారు. అవరోధాలు వాటంతటవే తొలగుతాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. బ్రహ్మాండమైన ఫలితం సిద్ధిస్తుంది. మంచి విజయం లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఆనందంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు పూర్తి చేస్తారు. పట్టుదలగా ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. తోబుట్టువులకు వీలైనంతగా సహాయపడతారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. అవసరానికి సహకారం లభిస్తుంది. మిత్రుల వల్ల ఉపకారం జరుగుతుంది. ఆస్తి పరంగా అభివృద్ధి ఉంటుంది. వ్యయం పెరుగుతుంది. అవసరానికి మించి పనిచేయండి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. మీరు చాలా అధికంగా శ్రమించి పనిచేసేవారు. ఈ రోజు మీపై అధికారులు, చుట్టుపక్కల వారు ఇది గమనిస్తారు. కొందరు మీతో కాలక్షేపం చేయడానికి వెనుకడుగు వేస్తారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమించాల్సిన అవసరం లేదని గ్రహించి ముందుకు సాగుతారు. నేడు మీకు వాహన యోగం గోచరిస్తోంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. తలపెట్టిన పనుల్లో శ్రమ ఎక్కువైనా కొంతవరకు విజయం సాధిస్తారు. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులు, మిత్రులతో సంబంధాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతుంది. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి అదృష్ట యోగం ఉంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార యోగ్యత పెరుగుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఐశ్వర్య యోగం ఉంది. కొత్త బాధ్యతలు వస్తాయి. పలు విధాలుగా లాభపడతారు. కుటుంబ పరంగా స్థిరత్వం లభిస్తుంది. సొంత నిర్ణయమే శక్తినిస్తుంది. మోసం చేసేవారు ఉంటారు. సమిష్టి నిర్ణయం మంచిది. ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది. కొన్ని పనులు పూర్తవుతాయి. సంకల్ప బలంతో విజయం లభిస్తుంది. ఏమాత్రం అశ్రద్ధ చూపినా ఫలితం చేజారుతుంది. పెద్దల మన్ననలు పొందుతారు. ఇంట బయట కీర్తి ప్రశంసలు లభిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. శక్తికి మించి ఇతరులకు సహాయపడతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పెళ్లికి సంబంధించి శుభవార్తను వింటారు. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తికి దారితీస్తాయి. ప్రయాణ లాభం ఉంది. ఆరోగ్యం శుభప్రదం. నలుగురికి సాయపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్వయం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఈ రోజు మీ గతాన్ని గురించి ఆలోచిస్తారు. దాని ద్వారా మీరు ఏం చేయవచ్చనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఏ అవకాశం దొరక్కపోతే మీకు నచ్చిన పని చేసేందుకు సిద్ధపడతారు. గతంలో చేసిన తప్పిదాలు మళ్లీ చేయకూడదని నిర్ణయించుకుంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వాహనం, భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు. నిత్యం చేసే వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆంజనేయ స్మరణతో ఒత్తిడి తగ్గుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. శ్రమ సత్ఫలితాన్ని ఇస్తుంది. దైవ బలం వల్ల కోరికలు నెరవేరుతాయి. జీవితం గౌరవప్రదంగా సాగుతుంది. ద్వేషించిన వారే కీర్తిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. మంచి భవిష్యత్తుకు అవసరమైన పునాదులు వేస్తారు. స్వయం కృషితో పైకి వస్తారు. ఒత్తిళ్లు తగ్గుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు 10 మందికి మేలు చేస్తాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విందు విలాసాలతో కాలం గడుస్తుంది. శాంతియుత వాతావరణం నెలకొంటుంది. దూరమైన వారు దగ్గరవుతారు. అపార్థాలు తొలగుతాయి. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా లేదు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ అనవసరపు ఖర్చులు బాగా పెరుగుతాయి. దూరపు బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. కోర్టు కేసుల్లో సానుకూలత ఉంటుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి.
రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. నేడు మీకోసం మీరు నిలబడేందుకు ప్రయత్నించండి. మీ పనికి మీరు పూర్తి క్రెడిట్ తీసుకోండి. కొన్నిసార్లు మీ కంఫర్ట్ జోన్ నుంచి వైదొలగడానికి, కొత్త పనులను చేయడానికి మీ శ్రమ, నైపుణ్యం దోహదం చేయనున్నాయి. కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పనుల్లో బరువు బాధ్యతలు పెరిగినా ఉత్సాహంతో చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.